నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల గురించి మాట్లాడితే పేటీఎం ప్రస్తావన లేకుండా అది పూర్తి కాదు. 2010లో ఒక సాధారణ మొబైల్ రీఛార్జ్ ప్లాట్ఫామ్గా ప్రారంభమైన పేటీఎం 2016 నాటి నోట్ల రద్దు సమయంలో ఒక మహాశక్తిగా అవతరించింది. వీధి చివర ఉండే బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ప్రతి చోట క్యూఆర్ కోడ్ను పరిచయం చేసి చిల్లర కష్టాల నుంచి సామాన్యుని గట్టెక్కించింది. ఈ క్రమంలోనే పేటీఎం తనకంటూ ఒక ప్రత్యేక బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కోట్ల మంది భారతీయులు తమ చిన్నపాటి పొదుపును, రోజువారీ ఖర్చులను ఈ బ్యాంకు ద్వారానే నిర్వహించుకోవడం మొదలుపెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ను పామరులకు సైతం చేరువ చేసిన ఘనత పేటీఎం సొంతం. చాలామంది ఇది అకస్మాత్తుగా జరిగిన పరిణామం అనుకుంటారు. కానీ ఆర్బీఐ పేటీఎంపై గత 2 ఏళ్లుగా నిఘా ఉంచింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నిరంతరం బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆర్బీఐ గుర్తించింది. ప్రధానంగా కేవైసీ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. ఉదాహరణకు ఒకే పాన్ కార్డు ఉపయోగించి వేల సంఖ్యలో అకౌంట్లు తెరవడం, సరైన గుర్తింపు కార్డులు లేని అకౌంట్ల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరగడం వంటివి ఆర్బీఐని విస్మయానికి గురి చేశాయి. ఆర్బీఐ తనిఖీల్లో తేలిన ఒక విస్తుపోయే నిజం ఏంటంటే కొన్ని వందల వేల బ్యాంక్ అకౌంట్లు కేవలం ఒక్క పాన్ కార్డ్ మీదనే రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇవి బ్యాంకింగ్ చరిత్రలో చాలా పెద్ద తప్పు. ఇలాంటి అకౌంట్ల ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. వీటిని మనీ లాండరింగ్ లేదా ఇతర అక్రమ కార్యకలాపాలకు వాడే అవకాశం ఉందని ఆర్బీఐ గుర్తించింది. దీనివల్ల మనీ లాండరింగ్ అంటే అక్రమ నగదు చెలామణి జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. అలాగే పేటీఎం మాతృ సంస్థ అయిన 197 కమ్యూనికేషన్స్కు మరియు బ్యాంక్ డేటాకు మధ్య ఉండాల్సిన గోప్యత లోపించిందని, వినియోగదారుల సమాచారం విదేశీ సంస్థలకు చేరే ప్రమాదం ఉందని ఆర్బీఐ కఠిన చర్యకు దిగింది. పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్లో చైనాకు చెందిన యాంటీ గ్రూప్కు భారీ పెట్టుబడులున్నాయి. ఆర్బీఐ ఆందోళన అంతా ఏంటంటే భారతీయ వినియోగదారుల ఆర్థిక సమాచారం, వారి వ్యక్తిగత డేటా, అలాగే విదేశీ సర్వర్లకు ముఖ్యంగా చైనాకు చేరుతుందేమో అని. దేశ భద్రత దృష్ట్యా కూడా ఆర్బీఐ ఈ విషయంలో రాజీ పడలేదు. అదేవిధంగా నియమాల ప్రకారం పేటీఎం యాప్ వేరు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వేరు. రెండింటి మధ్య ఒక గోడ ఉండాలి. అంటే యాప్ డేటా బ్యాంకుకు, బ్యాంక్ డేటా యాప్ మేనేజ్మెంట్కు తెలియకూడదు. కానీ పేటీఎం బ్యాంకును స్వతంత్రంగా నడపకుండా పేటీఎం కంపెనీయే మొత్తం నియంత్రిస్తోందని ఆర్బీఐ సీరియస్ అయింది. పేటీఎం బ్యాంకులో సుమారు 35 కోట్ల అకౌంట్లుంటే అందులో దాదాపు 31 కోట్ల అకౌంట్లు అస్సలు వాడకంలో లేనివి. అలాంటి డార్మంట్ అకౌంట్ ద్వారానే సైబర్ నేరగాళ్లు మనీ లాండరింగ్ చేసే అవకాశం ఉంటుంది. వీటిని క్లోజ్ చేయడంలో లేదా పర్యవేక్షించడంలో బ్యాంకు పూర్తిగా విఫలమైంది. పేటీఎం ఇప్పుడు తనను తాను ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ టీపాప్గా మార్చుకుంది. అంటే ఇకపై పేటీఎం స్వతంత్రంగా బ్యాంకు లాగా కాకుండా కేవలం గూగుల్ పే లేదా ఫోన్పే లాగా ఒక మధ్యవర్తి యాప్గా మాత్రమే ఉంటుంది. వెనుక బ్యాంకింగ్ పనులన్నీ యాక్సిస్, ఎస్బీఐ లాంటి బ్యాంకులు చూసుకుంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం సామాన్య ప్రజల్లో పేటీఎం యాప్ ఇక పనిచేయదు, అందులో డబ్బులు పోతాయనే పెద్ద అపోహ నెలకొంది. అయితే వాస్తవం ఏంటంటే ఆర్బీఐ నిషేధం విధించింది కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద మాత్రమే. మీరు వాడుతున్న పేటీఎం యాప్ ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్. ప్రస్తుతం పేటీఎం తన బ్యాంకింగ్ భాగస్వాములను మార్చుకుంది. ఉదాహరణకు యాక్సిస్, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్ వంటి బ్యాంకులకు మార్చుకుంది. దీనివల్ల యూపీఐ లావాదేవీలు, రీఛార్జులు, బిల్లు చెల్లింపులు యథావిధిగా జరుగుతాయి. అలాగే దుకాణాల్లో ఉండే పేటీఎం సౌండ్ బాక్స్, క్యూఆర్ కోడ్లు కూడా పనిచేస్తాయి. కాబట్టి యాప్ను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం పేటీఎం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. మరి సామాన్యులకు ఎదురయ్యే అసలు సమస్య ఏంటి? నియంత్రణ చర్యల వల్ల సామాన్యులు ప్రధానంగా 3 ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొదటిది, పేటీఎం బ్యాంక్ ఖాతాలో కొత్తగా డబ్బులు జమ చేయడం కుదరదు. ఇప్పటికే ఉన్న డబ్బును వాడుకోవచ్చు లేదా వేరే బ్యాంకుకు పంపుకోవచ్చు, కానీ కొత్త డిపాజిట్లు ఆగిపోయాయి. రెండోది, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా వంటి నిధులు పేటీఎం బ్యాంక్ ఖాతాల్లోకి వస్తుంటే అవి ఇకపై నిలిచిపోతాయి. ఆ అకౌంట్ నెంబర్ను వెంటనే వేరే బ్యాంకుకు మార్చుకోవాలి. మూడోది, ఫాస్టాగ్ సమస్య.
పేటీఎం బ్యాంక్ జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్లు ఇకపై పనిచేయవు. వాటిలో బ్యాలెన్స్ ఉంటే వాడుకోవచ్చు, కానీ టాపప్ చేయడం కుదరదు. వినియోగదారులు కొత్త ఫాస్ట్ ట్యాగ్ను ఇతర బ్యాంకుల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పేటీఎం బ్యాంక్ లైసెన్స్ను 2026 నాటికి రద్దు చేస్తూ ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంది. అంటే పేటీఎం ఒక స్వతంత్ర బ్యాంకుగా ఇకపై చెలామణిలో ఉండదు. అయితే ఒక పేమెంట్ యాప్గా పేటీఎం ఇతర పెద్ద బ్యాంకులతో కలిసి తన సేవలను కొనసాగిస్తుంది. సామాన్యులు తమ డిజిటల్ లావాదేవీల విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ బ్యాంకింగ్ పరమైన నియమ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ ఘటన ఒక పాఠంలా నిలిచింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భద్రత మరియు నిబంధనలను పాటించడం ఎంత ముఖ్యమో పేటీఎం ఉదంతం నిరూపించింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.